Hi, welcome to Cineflex. Tollywood latest updates తో మీ ముందుకు వచ్చాను. ఓపెనింగ్స్, ప్రీ-రిలీజ్ ఫంక్షన్, సక్సెస్ మీట్స్, ప్రమోషన్స్, ఇష్యూ ఏదైనా ఫుల్ సినిమా అప్డేట్స్ లెట్స్ వాచ్. నాగేష్ నాగదాసి దర్శకత్వంలో దేవర శ్రీధర్ రెడ్డి నిర్మాతగా అప్సరా రాణి ప్రధాన పాత్రలో రూపొందించిన సస్పెన్షన్ థ్రిల్లర్ తలకోన. ఈ చిత్రం అన్ని హంగులు పూర్తి చేసుకుని మార్చి 29న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ ఫిలిం ఛాంబర్ లో ప్రీ రిలీజ్ వేడుక నేడు నిర్వహించారు. ఆ విశేషాలేంటో ఇప్పుడు చూద్దాం. అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ మీరు అందరూ, థ్యాంక్ యూ ఫర్ కమింగ్ and I'm very excited that my movie is releasing. Actually, this is first movie of Akshara banner, and I'm the lucky one to do it, and I think a lot more to come, sir. And it's actually a very experimental or very I think it's kind of risky for producers to actually do a movie, women oriented movie. Usually we all want to get girls just for a song or for the love interest of the hero, so it's actually a very bold a statement by the director sir to Nagesh sir to think of something that women can be shown so strongly, and it's great that I could be a part of it. I would like to thank my parents to teach me taekwondo, and a lot of things that I learned in childhood, it came very handy in this movie. Honestly, in the beginning of my career, if I'm getting a film like this, I've been very lucky, and my fans have always given me love, and you media people have always been so nice to me. I think that's the reason I keep it going, and I'm actually being very choosy about what films I'm doing. I wanted to have a lot of meaning or a lot of entertainment, or I don't want to stick to a certain kind of films, and now I'm doing that. I'm coming up with a lot of new things, and this movie you will see a whole different Apsara. Whoever is my true fan has to go and watch it, and I promise to entertain you guys more and keep working more. I'm learning Telugu. I'm on it. I mean, I'm understanding almost 90% of Telugu. I talk 10-15%, but I'm learning, and I promise you guys I'm going to learn it by my next movie for sure. And thank you, Nagesh sir, for coming up with such a good concept, and I definitely feel like after this movie it'll definitely be a turning point for my career, and which I've been looking for, and I'm not getting that turning point, but I think this movie will be it. And thank you all of you for having us. ఈ సినిమా మీరు చూడగానే అర్థమవుతుంది, తను కాశ్మీర్ యాపిల్ లాగా ఉంటుంది. అఫ్ కోర్స్ సారీ, ఐ కాంట్ కంపేర్ దట్ విత్ యాపిల్. ఐ థింక్ ఇట్ ఈస్ కాశ్మీరీ మిర్చి, బికాస్ ఈ సినిమాలో అంత ఇట్స్ హాట్ అండ్ స్పైసీ మూవీ యాక్చువల్గా చెప్పాలంటే యాక్షన్. సో ఐ కాంట్ కంపేర్ విత్ యాపిల్, ఐ కెన్ కంపేర్ విత్ మిర్చి. సో అలా వచ్చి మార్నింగ్ 6:30-7 o'clock అంతా ఫారెస్ట్లోకి వచ్చి అసలు విపరీతమైన దోమలు, అక్కడ మన క్యారవాన్ అన్ని ప్రాబ్లం. దాదాపు 4-5 కిలోమీటర్లు నడిచేయాలి కొండలకి. అట్లాంటి అన్నిటికీ కూడా సహకరించి ఆర్టిస్ట్ మన చేతిలో ఉంటే ఏ డైరెక్టర్ అయినా డెఫినెట్గా బాగా చేయాలనే ఆలోచన వస్తుంది. సినిమాను ప్రజలు థియేటర్లకు వచ్చేటట్టు చేస్తారు. మీకు ముందుగా నమస్కారాలు. వేదికను అలంకరించిన ప్రొడ్యూసర్ రామ్ సత్యనారాయణ సార్ గారికి, సాయి వెంకట్ గారికి, బిఎస్ రావు గారికి, సముద్రుడు హీరోకు, వన్ మీడియా పార్దుకు, డైరెక్టర్ నగేష్ నాగదాసి గారికి, కో డైరెక్టర్ కర్ణకు, వీళ్ళందరికీ మనస్ఫూర్తిగా శిరస్సు వంచి నమస్కరిస్తున్నా. దీంట్లో మెయిన్గా అప్సర అమ్మాయి ఎంత సహకరించిందంటే, నేను చిన్న బడ్జెట్తో సినిమా తీశాను, చాలా బాగా తీశాను. దీన్ని ఆదరించాలంటే ప్రజలే దేవుళ్ళు, ప్రజలు మమ్మల్ని ఆదరించాలి. ప్రజలు సినిమా చూసి ఈ సినిమా మంచి పేరు రావాలి. మేము ఇండస్ట్రీలో ముందు మళ్ళీ మరో సినిమా చేయాలని కోరుకుంటూ, మీరందరూ ఆశీర్వదిస్తారని కోరుకుంటూ, అప్సరకు అందరికీ, వేదికలో అందరికీ ధన్యవాదాలు చెప్తూ ముగిస్తాను. ఈ సినిమాకి స్పెషల్ అట్రాక్షన్ ఎవరంటే ఓన్లీ హీరోయిన్నే. ఆ హీరోయిన్ వల్ల ఈ సినిమా
రేపు ప్రేక్షకులకు వెళ్తుంది, బ్రహ్మాండంగా ఓపెనింగ్లు తెస్తుంది. ఎందుకంటే ఆ అమ్మాయి ఒక గ్లామర్గా కానివ్వండి, యాక్షన్గా కానివ్వండి, ఒక నటనగా కానివ్వండి, అన్నింటిలోనూ కూడా సిద్ధవస్త్రాలు కాబట్టి ఈ సినిమాకి చాలా ప్లస్ పాయింట్ అవుద్ది. శ్రీధర్ రెడ్డి గారు, మా నగేష్ నారదాసి మంచి నిర్ణయం తీసుకుని ఆ అమ్మాయిని పెడతాం అనేది చాలా బాగుంది. మనం ఇందాక ట్రైలర్ చూసాం, ఎక్స్ట్రాడినరీగా ఉంది ట్రైలర్. ఒక ఇంగ్లీష్ సినిమాలో తీశాడు మా నగేష్ నారదాసి. అది ఏ సినిమా తీసినా చక్కగా నిర్మాత కూడా ఉండి సినిమా రిలీజ్ అయ్యే వరకు దానికి ఆ పనులన్నీ చూసుకుని క్రమశిక్షణతో నిర్మాత సపోర్ట్ చేసే మంచి డైరెక్టర్ ఎవరైనా ఉంటే దాంట్లో నెంబర్ 1 ఎవరంటే నగేష్ నారదాస్ అని మనం చెప్పాలి. అసలునే చాలా అందంగా ఉంది అమ్మాయి. డెఫినెట్గా ఆ సినిమాలో ఈ సినిమాకి తలకోన సినిమాకి ఈ అమ్మాయి చాలా అడ్వాంటేజ్ అవుతుంది. ఓపెనింగ్స్ రావడానికి ఈ కట్అవుట్ చాలా ఉపయోగపడిద్దని నేను అనుకుంటున్నా. తలకోనకి మంచి ఓపెనింగ్స్ వస్తాయి. అలాగే నగేష్కి, ప్రొడ్యూసర్ గారికి ఇవి మంచి సినిమా అయ్యి అందరూ హ్యాపీగా ఉండేటట్టు ఈ సినిమాలో నటించిన ఆర్టిస్టులు, టెక్నీషియన్స్ అందరికీ ఆల్ ది బెస్ట్ చెప్తూ గుడ్ లక్ నగేష్. ఈ సినిమా బాగుంటుంది డెఫినెట్గా. 29 రిలీజ్ అవుతుంది కదా. పలాసవ్ 1978 ఫేమ్ రక్షిత్ అట్లూరి, కోమలి ప్రసాద్ హీరోయిన్లుగా నటించిన చిత్రం శశివదనే. గౌరీ నాయుడు, అహితేజ బెల్లంకొండ, అభిలాష్ రెడ్డి గోడల నిర్మాతలు. గోదావరి నేపథ్యంలో లవ్ అండ్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమాకు సాయి మోహన్ ఉబ్బర దర్శకత్వం వహించారు. ఏప్రిల్ 19న ఈ సినిమా రిలీజ్ అవుతుంది. ఈ సందర్భంగా మూవీ మేకర్స్ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. సినిమా టైటిల్ శశివదన్ ఎంత సూదిగా అంటే స్మూత్గా ఉందో, ఇప్పటివరకు వచ్చిన పాటలు ఎంత సూదిగా ఉన్నాయో, స్మూత్గా ఉన్నాయో, సినిమా అంత హార్డ్ హిట్టింగ్గా ఉంటుందండి. ఈ మాట ఇది ఒక్కటి చెప్పగలను గట్టిగా. సినిమా ఎండ్ అయిపోయిన లాస్ట్ ఫ్రేమ్ వెళ్ళిపోయేటప్పుడు అందరూ ఒక చిన్న డెప్త్ ఎమోషన్తో అయితే వెళ్తారు. అదొకటైతే గట్టిగా చెప్పగలను. బట్ థ్యాంక్స్ మాత్రం చాలా చిన్నదండి. ఎందుకంటే ఒక డెబ్యూటెంట్ డైరెక్టర్కి ఒక సినిమా రావడం, ఇక్కడ దాకా వచ్చి ఇంతమంది ముందు మాట్లాడడం, అన్ని కళ్ళు మొన్నే చూడడం చాలా ఎమోషనల్ జర్నీ. ఫస్ట్ నన్ను ట్రస్ట్ చేసిన తేజ గారికి, గౌరీ గారికి, అభిలాష్ గారికి, సార్ లైఫ్లో ఎప్పటికీ మర్చిపోను సార్. ఎన్నో అంటే టామ్ అండ్ జెర్రీ లాగా ఉంటాయి చాలా జర్నీలు. బట్ ఎండ్ అయిపోయిన రోజు మళ్ళీ గుర్తు తెచ్చుకుంటే చాలా అంటే ఇన్ని చేసామా, ఇంత చేసామా అన్న ఒక ఫీలింగ్ ఉంటుంది కదా. ఈ ఫస్ట్ ఫిలిం నాకు ఇలా మిగిలిపోయిందంటే వీళ్ళందరూ అండ్ ఇప్పుడు డిఓపి అన్నారు కదా అభిలాష్ గారు, చాలా యంగ్గా ఉన్నారండి. 10th క్లాస్ అండి, మొన్న ఎగ్జామ్స్ రాశాడు. స్క్రిప్ట్ టైంలో ఎలా ఉంటుందో విజువల్ నాకు ఒక ఐడియా ఉండొచ్చు. బట్ ప్రతి ఫ్రేమ్ అంత బ్యూటిఫుల్గా తేవడానికి చాలా చాలా సపోర్ట్ చేశారు. అండ్ శర్వ 2 నెలలు చేసామండి పాటలు మేము. చాలా కష్టపడ్డాడు, చాలా కష్టపడ్డాడు. ఫిల్మ్ మొన్నే చూసామండి విత్ ఆర్ఆర్తోని. అంత బ్యూటిఫుల్ ఆర్ఆర్ ఇచ్చిన అనుదీప్ గారికి చాలా థ్యాంక్ యూ అండి. అండ్ పాటలు చూశారు కదా, అంటే అన్ని మాంటేజే ఉంటాయండి. డ్యాన్స్ చాలా తక్కువ, 1% 2% ఉంటుంది. అంత బ్యూటిఫుల్గా మాంటేజ్ కానీ ఆ బ్యూటిఫుల్గా కొరే చేసిన. ఎలక్షన్స్ కూడా బ్యాక్ మూవ్ అయ్యాయి. సో 19th మంచి డేటు, ఈ సినిమా లాంగ్ రన్ ఉంటుందని మమ్మల్ని కన్విన్స్ చేశారు. సో సినిమా చూసుకున్న తర్వాత మేము డిసైడ్ అయిన డేటు ఏప్రిల్ 19th అండి. సో చాలా కాన్ఫిడెంట్గా ఉన్నా. నా ఫస్ట్ సినిమా అక్షర అప్పుడు మీడియా ఫ్రెండ్స్కి ఇక్కడే షో చేసాం మేము. రేపు రిలీజ్ అనగా ఈరోజు అందరూ జాబ్ వదిలేసావు, ఏదో మంచి కంటెంటే తీసావు, ఇంకా కొంచెం కేర్ఫుల్గా ఉంటే బాగుండేది అన్నారు. సో నేను అప్పుడు ఏమనుకున్నానంటే ఒక కథ సెలెక్ట్ చేసుకోవడమే సినిమా అనుకున్నాను నేను అప్పుడు. కానీ కథ సెలెక్ట్ చేసుకున్న దగ్గర నుంచి లాస్ట్ అవుట్పుట్ వరకు చాలా ఉంటాయి. సో ఈ సినిమాకి అన్ని జాగ్రత్తలు తీసుకుని టైం తీసుకున్నా కూడా రికార్డింగ్ 2-3తో అనుకుని ఫైనల్గా అనుదీప్ దేవ్ సెలెక్ట్ చేసి లాస్ట్ షార్ట్ వరకు కూడా అసలు కాంప్రమైజ్ అవ్వలేదు మేము. అందుకోసం మాకు ఈ 2 years ఈ సినిమా మేకింగ్ పట్టింది. సో మీ అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను. ఒక్కటైతే చెప్పగలుగుతా అండి, నేను 94 నుంచి సినిమాలు చూస్తున్నా. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఇటువంటి క్లైమాక్స్ తెలుగు సినిమాలో రాలా. సౌత్లో కూడా వచ్చి ఉండదు. కొంచెం సీనియర్స్ కూడా చూపించి వాళ్ళు కూడా సేమ్ అన్నారు. అంటే లవ్ స్టోరీస్ అంటే ఈ మధ్యన ఏదో ఒక వెర్షన్లోకి వెళ్ళిపోతున్నాయి. అయితే అమ్మాయి పాయింట్ ఆఫ్ వ్యూలో ఉంటుంది, లేదా అబ్బాయి పాయింట్ ఆఫ్ వ్యూలో ఉంటుంది. కాకపోతే ఒక ట్రూ లవ్ స్టోరీ ఈ మధ్యకాలంలో రాలా. ఇది ఆ స్టోరీ అవుతుందని అనుకుంటున్నాను. మీ ఫ్యామిలీ, యూత్ అందరూ కనెక్ట్ అయ్యి చాలా ఎమోషనల్ సినిమా అవుతుందండి ఇది. సో మీరు అందరూ చూసి కూడా మమ్మల్ని సపోర్ట్ చేస్తారు అనుకుంటున్నాము. ఇక్కడ ఈ 20 days కూడా ఇలా ప్రమోషన్స్ కలుస్తూనే ఉంటాం.
కమింగ్ టు శశివదనే చూస్తేనే తెలిసిపోతుంది, వాళ్ళందరూ మాట్లాడడానికి పాపం సిగ్గుపడుతున్నారు, అందరూ డెబ్యూటెన్స్ అని. నాకే ఎంతో కొంత ఎక్స్పీరియన్స్ ఉన్నా కూడా నాకు ఇంకా భయం మాట్లాడాలంటే అలానే ఉంది. సో ఏదైనా తప్పుగా మాట్లాడబోతుంటే నన్ను క్షమించండి. శశివదనే నాకు ఇంకొక డెబ్యూ అని చెప్పుకోవచ్చు. నేను ఇండస్ట్రీకి వచ్చి 4-5 ఇయర్స్ అయింది. నేను వచ్చిన కొత్తలో బాంబే నుంచి మెడిసిన్ చేసి వచ్చి ఒక తెలుగు అమ్మాయి అంటే నేను నమ్మేలా కూడా లేనప్పుడు, బట్ నా ఫస్ట్ ఫిలిం తర్వాత నాకు ఇండస్ట్రీ నచ్చి, నాకు ఈ క్రాఫ్ట్ నచ్చి తెలుగు అంతా నేర్చుకుని ఈరోజు ఇక్కడ వచ్చాను. నేను బాంబే, కర్ణాటక, కపుల్ ఆఫ్ స్టేట్స్ ఎక్కడ వెళ్ళినా కూడా ఐ హ్యావ్ ఆల్వేస్ బీన్ దిస్ ప్రౌడ్ తెలుగు అమ్మాయి. అండ్ నేను ఈరోజు ఎన్ని ప్రాజెక్ట్స్ చేసినా కూడా నా దగ్గర వచ్చిన ప్రతి డైరెక్టరు నేను తెలుగు అమ్మాయి అనే రీజన్కే వచ్చారు. అండ్ అలా ఒక డైరెక్టరే మా సాయి మోహన్ గారు కూడా. ఐ నో ఈరోజు ఇండస్ట్రీలో తెలుగు అమ్మాయిలు కొత్తగా వస్తున్నారు అనేది ఒక టాపిక్ అయిందని, బట్ ఐఎమ్ వెరీ హ్యాపీ. ఎందుకంటే వేరే స్టేట్స్లో మనల్ని సెలబ్రేట్ చేసుకుంటున్నంత మన స్టేట్స్లో కూడా మనం సెలబ్రేట్ చేసుకోవాలి అని నేను కోరుకుంటున్నాను. అలానే శశివదనే ఎప్పటి నుంచో నేను ఒక లవ్ స్టోరీ చేయాలి, నేను హిట్ 2 చేశాను, మోడర్న్ లవ్ చేశాను, ఐ హ్యావ్ గివెన్ పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ రోల్స్, బట్ నాకు ఒక మంచి కమర్షియల్ లవ్ స్టోరీ చేయాలి అని అనుకుంటున్నప్పుడు అదే టైంకి తేజ గారు అండ్ మా డైరెక్టర్ హ్యాస్ కమ్ టు మీ. ముందుగా చెప్పాలంటే నేను డైరెక్టర్ గురించి చెప్పాలండి. డైరెక్టర్ నా దగ్గరికి వచ్చాడు. ఫస్ట్ వచ్చినప్పుడు అతను కథ చెప్పిన విధానం నాకు అసలు అర్థమే కాలేదు. తర్వాత నాకు అర్థం కాల కథ. ఒక ఇంటర్వెల్ అయిన తర్వాత నాకు ఇంటర్వెల్ అయిందా లేదా అనేది అర్థమైంది. సినిమా మొత్తం చెప్పేశాడు, ఇదే కథ రఫ్గా ఒక పాయింట్ లాగా చెప్పాడు. దాని తర్వాత నాకు కొంచెం ఇరిటేషన్గానే ఉంది అతను చెప్పిన విధానము, మాట్లాడేది. నువ్వు అసలు ముందు పలాసా చూసావా అని అడిగా. చూడలేదు సార్ అన్నాడు. కాదు మరి నువ్వు పలాసా చూడకుండా నాకు నేను ఎట్లా చేస్తాను, నేను ఎట్లా పర్ఫామ్ చేస్తాను నువ్వు అనుకున్నావు అని అడిగాను. లేదండి వాళ్ళ రాత్రికి చూసేస్తాను, చూసి రేపు మాట్లాడతాను అన్నాడు. సరే నువ్వు అది చూసి దాని తర్వాత మనం మాట్లాడదాం అన్నాను. దాని తర్వాత నాకు సాయి ఎంత నచ్చాడంటే చాలా బ్రహ్మాండంగా తీసాడు సినిమా. ఒక హనుగారి దగ్గర చేశాడు సాయి. హనుగారు అంత డైరెక్టర్ అవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సాయిని. అంత బ్రహ్మాండంగా తీసాడు సినిమా, అంత బాగా వచ్చింది ఇవాళ అవుట్పుట్. కోమలి గారు అన్నట్టుగా అతను ఎమోషన్ రాసుకున్నాడు, ఒక అమ్మాయి అబ్బాయి మధ్యలో ఉండే ఎమోషను. అండ్ మీకు ఈ పోస్టర్లో ఎక్కడా కనపడని ఒక ఫాదర్ ఎమోషన్ ఉంటుంది. తను ఎంత రిలేట్ అయ్యి రాసుకున్నాడంటే తను ఇంకోటి చెప్పాలి, నేను పలాసా ఎట్లా అయితే ఒక షార్ట్ ఫిలిం చూసి కరుణ్ కుమార్ గారు అనే డైరెక్టర్ని చూస్ చేసుకున్నామో రఘు కుంచే గారి ద్వారా, అలాగే ఈ సినిమాకి రఘు కుంచే గారు ఈ షార్ట్ ఫిలిం బాగుంది, ఈ డైరెక్టర్ చాలా బాగా చేస్తాడని చూపించాడు. సో డెఫినెట్లీ నేను చాలా చాలా స్ట్రాంగ్గా నమ్ముతున్నాను శశివదనే కూడా పలాసా కన్నా పెద్ద హిట్ అవ్వాలి అని కోరుకుంటున్నాను. అండ్ తను రాసిన కథని ఎంతో బ్రహ్మాండంగా విజువలైజ్ చేసిన సాయి కుమార్ దారా, థ్యాంక్ యూ దారా, చాలా బాగా చూపించావు మా ఇద్దరిని. అండ్ లొకేషన్స్ కూడా బ్రహ్మాండమైన లొకేషన్స్, అది చాలా అద్భుతంగా క్యాప్చర్ చేశాడు. చాలా పెద్ద డిఓపి అవుతాడు. తర్వాత మేము అడగాలేము మా సినిమా డేట్లు ఇలా ఉన్నాయి రావాలి అని. కార్తీక దీపం సీరియల్ తెలుగులో ఓ ట్రెండ్ సెటర్. ఈ సీరియల్ సాధించిన క్రేజ్ అంత ఇంత కాదు. వంటలక్క డాక్టర్ బాబు పాత్రలు ప్రతి ఇంట్లోనూ మారిమోగిపోయాయి. కార్తీక దీపం అయిపోయింది, ఇప్పుడు పార్ట్ 2 కూడా వస్తుంది. ఈ నెల 25 నుంచి కార్తీక దీపం 2 ప్రసారం కాబోతుంది. దీనికి సినిమా స్థాయిలో ప్రచారాన్ని కలిగిస్తుంది టీవీ యాజమాన్యం. ఏకంగా ఈ సీరియల్ కి ప్రీమియర్లు ప్లాన్ చేస్తుంది. కార్తీక దీపం 2 ప్రీమియర్ హైదరాబాద్ లో ఏర్పాటు చేశారు. ఆ విశేషాలేంటో ఇప్పుడు మీకోసం.
దీప గారు, మీ అభిమాన హీరోయిన్, మా అభిమాన హీరో కార్తీక్, వీళ్ళిద్దరు కాంబినేషన్లో వస్తుంది కాబట్టి డెఫినెట్గా బ్లాక్ బస్టర్ అవుతుంది. అలానే కాంప్రమైజ్ కానీ ప్రొడ్యూసర్ గారు ఉన్నారు, భారతీకృష్ణ గారు, శ్రీమతి భారతీకృష్ణ గారు, ఆవిడ ఆధ్వర్యంలో డెఫినెట్గా ఇదవుతుంది. కానీ ఒకటే ఒక బ్యాక్ బోన్, మా కాపుగంటి రాజేంద్ర గారు, డైరెక్టర్ గారు, ఆయన నిలబెడతారు. ఆ నమ్మకం మనకుంది, మనకు ఉండాలి కూడా. అవునా కాదా? కార్తీక దీపం 1 కూడా నేనే స్క్రీన్ ప్లే చేశాను, డైరెక్టర్ గారే డైరెక్షన్ చేశారు. మళ్ళీ 2 కూడా నాకే అవకాశం ఇచ్చినందుకు ముఖ్యంగా స్టార్ మా వాళ్ళకి, అలానే ప్రొడ్యూసర్ భారతీకృష్ణ గారికి నేను నమస్కారాలు చెప్తున్నాను. లవ్ యూ ఆల్. అందరూ చూడండి మా సీరియల్ని. 1లో డే 1 నుంచి 1569 సీరియల్ వరకు నేనే డైరెక్ట్ చేశాను. అలా జరగదు. కార్తీక దీపం 2 సీజన్ 2 కూడా మా టైప్ వాళ్ళు నన్నే చేయమండం నా అదృష్టంగా భావిస్తున్నాను. దీన్ని కూడా అలాగే వేలు దాటించాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ రాజేంద్ర గారు, థ్యాంక్ యూ సో మచ్. ఎస్, వచ్చేసింది, టైం వచ్చేసింది. ప్రేక్షకులారా ఊపిరి పీల్చుకోండి. ఇప్పుడు మన దీపక్క మాట్లాడబోతుంది. ఎస్, అండ్ నౌ ద స్టేజ్ ఈజ్ ఆల్ యోర్స్. అందరికీ నమస్కారం. ఏం చెప్పాలి, నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. కార్తీక దీపం ఫస్ట్ అయిపోయినప్పుడు అందరికీ చెప్పాను మళ్ళీ మేము వస్తానని. నా తెలుగు అంతా ఏం బాగాలేదేమో, చాలా బాగుంది. మళ్ళీ వచ్చింది కార్తీక దీపం. మీ సపోర్ట్ కావాలి, వస్తుందిగా. థ్యాంక్ యూ సో మచ్ మా భారతి గారు, ప్రొడ్యూసర్ గారు. థ్యాంక్ యూ సో మచ్ స్టార్మా, ఇంకా మా డైరెక్టర్ గారు థ్యాంక్ యూ సో మచ్, మా స్క్రీన్ ప్లే రైటర్ గారు, డైలాగ్ రైటర్, అందరికీ థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ కార్తీక్ని, దీపని జనాల ముందు తీసుకొచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ నా డాక్టర్ బాబు. అదే ఇలాంటి వెల్కమ్ చూస్తుంటే ఏదో కొత్త మనుషులతో మాట్లాడుతున్నట్టు కానీ, పరిచయం చేసుకోవాలని కానీ ఇట్లాంటివి ఏం గుర్తురావు. ఎందుకంటే మీరు రోజు ఇంట్లో మనిషిలాగా మాట్లాడుతుంటారు, అలా రిసీవ్ చేసుకుంటారు. ఇక్కడ నుంచి అలారంలు అక్కర్లేదు, ఆటోమేటిక్గా మైండ్ చెప్పేస్తుంది. ఐపీఎల్ అన్నీ పక్కన పెట్టేయండి, చూడనివ్వకండి ఇంట్లో. థ్యాంక్ యూ. ముందుగా లేడీస్, మీ వల్ల మగవాళ్ళకి అలవాటైంది. అదొక వైరస్ లాగా, అదొక ఎడిక్షన్ లాగా. తెల్లారు లేస్తే హాట్స్టార్లో చూసేవాళ్ళు ఎందరో ఉన్నారు. 6 గంటలకు పెడతారా? ఓకే, సరే, ఓకే. నిన్ను నేను శంకించట్లేదు, నువ్వు చాలా డైహార్డ్గా ఉన్నావు. థ్యాంక్ యూ. అండ్ ఈ కార్తీక్ అనే పేరు, కార్తీక దీపం అనే ఆ మ్యూజిక్ కానీ, ఆ సాంగ్ కానీ, అది మీకు ఎంత ఎడిక్షనో మాకు అంతే ఎడిక్షన్. సీజన్ 1 అయిపోయిన తర్వాత అది ఆ తెలియని లోటు మాకు చాలా ఉండిపోయింది. బయటికి వెళ్ళినప్పుడు 2 నెలలు గడిచిన, 3 నెలలు గడిచిన, 6 నెలలకి, సంవత్సరానికి కూడా దాని గురించే మాట్లాడటం, దాని గురించే చెప్పటం, వాళ్ళ మెమరీస్ని షేర్ చేసుకోవటం, అవన్నీ విన్నప్పుడు ఓకే, ఎంత మంచి ప్రోడక్ట్ చేసాం మనం అనే ఒక తృప్తి ఉంది. అట్ ద సేమ్ టైం మళ్ళీ ఎప్పుడు అలాంటిది మళ్ళీ మనం చేస్తాము అనే ఎదురుచూపులు చాలా ఉన్నాయన్నమాట. సడన్గా ఆల్ ఆఫ్ ఎ సడన్ సీజన్ 2 చేయాలి అనే ఒక ప్రపోజల్ పెట్టినప్పుడు అది ఒక తెలియని ఒక ఎగ్జైట్మెంట్. అంటే రెండో థాట్ లేకుండా ఓకే ఇది చేసేస్తున్నాం, చేయాలి, నెక్స్ట్ ఏంటి, కథ ఏంటి, అదేంటి, ఇదేంటి అని ఆ డిస్కషన్లోకి వెళ్ళాను తప్ప ఆ ఎగ్జైట్మెంట్లోనే ఇంకా ఉన్నాం యాక్చువల్లీ. ఇది చాలామంది అడుగుతారు, చాలామందికి క్వశ్చన్స్ ఉన్నాయి. కార్తీక దీపం సీజన్ 2 అంటే ఏంటి, కార్తీక్ దీప ఉన్నారు, శౌర్య అనే పేరు ఉంది, ఇది ఆ సీజన్కి కొనసాగింప, లేదా ఆ శౌర్య పెద్దదైపోయింది కదా, దీంట్లో చాలా చిన్నగా ఉంది, ఇంకా ముందు కదా, ఇలాంటి చాలా డౌట్లు ఉన్నాయి. కొన్ని సందర్భాల్లో చెప్పాను, ఇది కొత్త సీజన్, నవ వసంతం అని ఎలా పెట్టామో ఇది కొత్త కథ. పాత కథకి ఈ కథకి ఎటువంటి సంబంధం లేదు.
మాస్ట్రో ఈసై జ్ఞానిగా ప్రేక్షకులను తన సంగీత స్వరసాగరంలో ముంచెత్తిన ఇళయరాజా అభిమానులు ఎంతో సంబరపడుతున్నారు. అందుకు కారణం చాలా రోజుల నుంచి వారు ఇళయరాజా బయోపిక్ ఎప్పుడు ప్రారంభం అవుతుందా అని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఎట్టకేలకు మాస్ట్రో బయోపిక్ ఇళయరాజా పేరుతో చెన్నైలో ప్రారంభమైంది. ఈ వేడుకకు యూనివర్సల్ హీరో కమల్ హాసన్ ముఖ్య అతిథిగా హాజరై పోస్టర్ ను విడుదల చేశారు. కెప్టెన్ మిల్లర్ సినిమాతో ప్రేక్షకులను మెప్పించిన దర్శకుడు అరుణ్ మాదేశ్వరన్ ఈ బయోపిక్ డైరెక్ట్ చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో లెజెండర్ మ్యూజిక్ డైరెక్టర్ మాస్ట్రో ఈసై జ్ఞాని ఇళయరాజా కూడా పాల్గొన్నారు. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఆయనకున్న క్రేజ్ ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. పుష్ప చిత్రంతో అంతర్జాతీయంగా అభిమానులను సంపాదించుకున్న ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ రోజు రోజుకు తన పాపులారిటీని పెంచుకుంటూనే పోతున్నాడు. ప్రతి విషయంలో తనకంటూ ఒక బలమైన మార్క్ ను క్రియేట్ చేసుకుంటున్నాడు. ఇటీవలే ఉత్తమ నటుడిగా నేషనల్ అవార్డు అందుకున్న తొలి తెలుగు హీరో రికార్డ్ క్రియేట్ చేసిన అల్లు అర్జున్ అన్ని విషయాల్లోనూ అందరినీ దాటి ముందుకు దూసుకు వెళ్తున్నాడు. తాజాగా తన సోషల్ మీడియా ఇన్స్టా అకౌంట్ ఫాలోవర్స్ విషయంలో ఐకాన్ స్టార్ కొత్త రికార్డును నెలకొల్పాడు. అల్లు అర్జున్ ఇన్స్టా అకౌంట్ ను కోట్ల మంది ఫాలో అవుతున్నారు. ఇన్స్టాలో ఎప్పుడు యాక్టివ్ గా ఉండే ఈ ఐకాన్ స్టార్ 25 మిలియన్ల ఫాలోవర్స్ ను చేరుకున్నాడు. ఇన్స్టాలో ఇంతమంది ఫాలోవర్స్ ఉన్న మొదటి సౌత్ హీరో అల్లు అర్జున్ కావడం విశేషం. ఈ విషయాన్ని ఐకాన్ స్టార్ తన అకౌంట్ లో తెలుపుతూ మీ అభిమానానికి ఇప్పటికీ థ్యాంక్స్ అంటూ పోస్ట్ ను పెట్టాడు. ఇక ఈ విషయం తన హీరో క్రియేట్ చేసిన రికార్డు విషయంలో ఐకాన్ స్టార్ అభిమానులు ఫుల్ ఖుషి అవుతున్నారు. అంతేకాదు అల్లు అర్జున్ నటిస్తున్న తాజా చిత్రం పుష్ప 2 ఎన్ని రికార్డులు క్రియేట్ చేయనుందో అంటూ లెక్కలేసుకుంటున్నారు. ఇప్పుడు రీ రిలీజ్ ట్రెండ్ నడుస్తుంది. ఆ కోవలోనే 2012 మార్చి 23న విడుదలై యూత్ఫుల్ ఎంటర్టైనర్ కుర్రకార్ని ఆకట్టుకుని సంచలన విజయం సాధించిన చిత్రం ఈ రోజుల్లో చిత్రాన్ని మళ్ళీ విడుదల చేస్తున్నారు మేకర్స్. సినిమా విడుదలైన 12 సంవత్సరాలకు మళ్ళీ అదే రోజు అంటే మార్చి 23నే ఈ చిత్రం రీ రిలీజ్ కావడం విశేషం. క్రియేటివ్ డైరెక్టర్ మారుతి డైరెక్షన్ లో వచ్చిన సినిమాలో శ్రీనివాస్, రేష్మ ముఖ్య పాత్రలో నటించారు. హాయ్ అండి, ఈ రోజుల్లో గురించి మాటలో చెప్పలేను. అది నా జీవితాన్ని మార్చిన సినిమా. మా గుడ్ సినిమా గ్రూప్ మీద శ్రేయస్ శ్రీనివాస్, ఎస్కేఎన్, నేను ముగ్గురు కలిపి నిర్మించుకున్న కోట. అది మళ్ళీ మా ఫ్రెండ్ శ్రేయస్ శ్రీనివాస్ ఇవాళ రీ రిలీజ్ చేయడానికి పూనుకున్నాడు. నిజంగా చాలా హ్యాపీ అనిపిస్తుంది. అది రేపు 12 years బ్యాక్ 2012లో మార్చి 23rd రిలీజ్ అయిన సినిమా మళ్ళీ 12 years తర్వాత 23rd రిలీజ్ అవబోతుంది. తప్పకుండా ఒకసారి ఆ మెమరీస్ ని మళ్ళీ గుర్తు చేసుకోవడానికి థియేటర్ లో చూద్దామని అనుకుంటున్నాను. అట్లాగే మీకు కూడా ఒక నాస్టాల్జికల్ ఫీలింగ్ ఉండొచ్చు, తప్పకుండా చూడండి. చాలా మంది ఆ టైంలో చూసిన వాళ్ళు ఇప్పుడు చాలా పెద్ద పెద్ద ప్రొఫెషనల్స్ లో ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళు నాకు కలిసినప్పుడు సార్ ఈ రోజుల్లో సినిమా
అప్పట్లో 5D కెమెరాతో చాలా సింపుల్ గా చిన్న బడ్జెట్ లో తీసాం అని చాలా ఇన్స్పిరేషన్ తీసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. నిజంగా వాళ్ళందరికీ ఒక స్వీట్ మెమరీ లాగా ఉంటుంది. మళ్ళీ దాన్ని ఒకసారి గుర్తు చేస్తున్నందుకు శ్రేయస్ శ్రీనివాస్, మా గుడ్ సినిమా గ్రూప్ వాళ్ళందరికీ కూడా చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. అట్లాగే తప్పకుండా థియేటర్ లో 23rd చాలా గ్రాండ్ గా రిలీజ్ చేస్తున్నారు. మళ్ళీ రీ రిలీజ్ తప్పకుండా చూడండి. థ్యాంక్ యూ. ఇవన్నీ ఈనాటి సినీఫ్లెక్స్ విశేషాలు. మరికొత్త అప్డేట్స్ తో రేపటి సినీఫ్లెక్స్ లో కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్. cinema 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 cinema